వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మీరాయ్ తేజ సజ్జు ట్రైలర్కి సంబంధించి రిలీజ్ అయింది. ఈ ట్రైలర్లోని రివ్యూ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, ఈ విషయాన్ని ఎంతమందికి షేర్ చేయండి. ఈ ట్రైలర్ విషయానికి వస్తే 9 గ్రంథాలు వాడికి దొరికితే పవిత్ర గంగలో పారేది రక్తమే అంచనాలను పెంచేసిన మీరాయ్ ట్రైలర్ సినిమా. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జు పాన్ ఇండియా మూవీ మిరాయ్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇందులో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తుండగా మంచు మనోజ్, శ్రియా చరణ్, జగపతి బాబు, జయరామ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్ వేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్ స్టార్ట్ చేసిన చిత్రబృందం వరుస అప్డేట్ ఇస్తూ హైప్ పెంచుతున్నారు. అంతేకాకుండా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మిరాయ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. 3 నిమిషాల ట్రైలర్లో ఈ సినిమా కథ ఏమిటన్నది టీజర్లోనే చెప్పారు. ట్రైలర్లో మరింత క్లారిటీ ఇవ్వడంతో పాటు చాలా పాత్రలను పరిచయం చేశారు. ఇందులో హీరో కింద పడుతూ కనిపించగా ఆ ప్రమాదం ప్రతి గ్రంథాన్ని చేరబోతుంది. దాన్ని ఆపడానికి నువ్వు మిరాయిని చేరుకోవాలి. నువ్వు అనుకుంటున్న మనిషి అడ్రస్ నేను కాదు. ఈ దునియాలో ఏది నీది కాదు భయ్యా అని చెప్పే ఈ రోజు నీ దగ్గర, రేపు నా దగ్గర. నా గతం నా యుద్ధం, నా ప్రస్తుతం ఊహాతీతం. 9 గ్రంథాలు వాడికి దొరికితే పవిత్ర గంగలో పారేది రక్తం. ఇదే చరిత్ర, ఇది భవిష్యత్తు, ఇదే మిరాయ్ అనే డైలాగ్స్తో ఈ సినిమా కథ ఏంటో అర్థమవుతుంది. అలాగే ఇందులోని యాక్షన్ సీన్స్, విజువల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్తో ప్రేక్షకుల్లో మిరాయ్పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కాగా ఈ సినిమా పురాణాల ప్రకారం అశోక చక్రవర్తి కళింగ యుద్ధం తర్వాత పశ్చాత్తాపంతో 9 పవిత్ర గ్రంథాలను సృష్టించాడు. ఈ గ్రంథాలను కాపాడే సూపర్ యోధుగా తేజ సజ్జ కనిపించబోతున్నాడు. విలన్ పాత్రలో జగపతి బాబు, మంచు మనోజ్ నటించి మెప్పించారు. ఇది విషయం ట్రైలర్కి సంబంధించి ఇందులోని రివ్యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.